హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎన్నికల వేళ చంద్రబాబుకు ఏపీసీఐడి మరో షాక్ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్నికల వేళ టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు వివాదంలో చిక్కుకున్నారు. చంద్రబాబుపై సిఐడి ఛార్జ్షీటు దాఖలు చేసింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్షీటు దాఖలు చేయగా 4,400 కోట్ల భూములు స్కామ్ జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చింది. అంతేకాదు మాజీ మంత్రి నారాయణ, తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమారులను ముద్దాయిలుగా పేర్కొంది. ఇక మొత్తం 1,100 ఎకరాల అసైన్ భూముల కుంభకోణం జరిగినట్లు సిఐడి తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తెలిసింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు 53 రోజుల జైలు జీవితాన్ని గడిపిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల వేళ సిఐడి ప్రధాన ముద్దాయిగా ఛార్జ్షీటు విడుదల చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది.